జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో నన్ను మెదక్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భాగ్యనగరానికి విచ్చేసి మొట్టమొదటిసారిగా మీడియా మిత్రులతో ఒక చిన్న సంభాషణ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎందుకు బీజేపీ కోటేయాలి 2024లో అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారి పాలన ఏ రకంగా ఉంది, 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ 1 యూపీఏ 2 నాయకత్వం వహించి నడిపించినటువంటి మన్మోహన్ సింగ్ గారి పాలన ఏ రకంగా ఉందనేది ప్రజలని బేరీజు వేసుకోమని మేము చాలా స్పష్టంగా ప్రజల ముందు మోడీ గారి పాలనని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. ఊరు భాషలో మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో చెప్పుకునేటువంటి భాషలో చెప్పాలంటే అమ్మ అన్నం వండిన తర్వాత బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. సో 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారి ప్రోగ్రెస్ కార్డు, 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత ఈ దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ సర్వే ఏజెన్సీ సర్వే చేసినా వస్తున్నటువంటి సింగిల్ ఆన్సర్, సింగిల్ సమాధానం, మూడోసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతూ ఉన్నారనేది సర్వే సంస్థలు ఈ దేశం బయట ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఎందుకు మోడీ గారికి ఓటేయాలంటే ప్రోగ్రెస్ కార్డు చూడండి అని చెప్తా ఉన్నాం. 2014 నుంచి 2019 మధ్యలో 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి పనితీరును చూసిన తర్వాత మోడీ గారు మీకు 273 సీట్లు సరిపోతలేవు, మీరు ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలు భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలు ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో వారు తీసుకున్నటువంటి మరికొన్ని నిర్ణయాలని ప్రజలు ఆమోదించి ఇంకా సంఘటితంగా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కొన్ని విషయాల్లో మిగిలిపోయింది. కాబట్టి వాటి కోసం ఈసారి 400 వరకు మాకు సీట్లు ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో నాటి జనసంఘ రూపంలో ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు ఈ దేశ ప్రజలందరూ కూడా ఆకాంక్షించింది ఆర్టికల్ 317 రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం. వినడానికి చాలా చిన్నగా కనబడుతుంది, ఒకటే లైన్లో కనబడుతుంది అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 70 సంవత్సరాలు భారత పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయినారు. కానీ అబ్జల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజల ఆకాంక్ష, నాటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కళ, జనసంఘలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త యొక్క ఉద్దేశాన్ని ఒకటే రోజు ఆగస్టు 9, 2019 రోజు అనుకుంటున్నాను, ఆ రోజు సింగిల్ లైన్ తోటి అంత గొప్ప నిర్ణయాన్ని భారత ప్రజల ముందుంచి పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి పార్లమెంటే అన్నిటికీ సుప్రీం అని చెప్పే రీతి లోపల తీసుకున్నటువంటి నిర్ణయం అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీ ఆర్టికల్ 35A విషయంలో కానీ. అంటే మనిషి చూడడానికి సాదాసీదాగా ఉన్నప్పటికీ గత 7 దశాబ్దాలుగా ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాటిని అమలుపరచడం లోపల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోలేనటువంటి నిర్ణయాలని చాలా స్పష్టంగా ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇందాక కప్పర్ ప్రసాద్ గారు చర్చను ప్రారంభిస్తూ మీరు ఎంతసేపు రాముడు, సిఏఏ ఇవేనా మీ పంచాయతీలు అని చెప్తూ వచ్చినారు. సార్ అవి కాదు సార్ మా పంచాయతీలు. యూపీఏ 1 యూపీఏ 2లో ప్రతిరోజు 7 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే ఈరోజు 32 నుంచి 37 కిలోమీటర్లు పర్ డే జాతీయ రహదారుల నిర్మాణం చేస్తూ ఉన్నాను సార్. ఇది మా వేగం. మీరు అర్థం చేసుకోవాల్సింది యూపీఏ 1లో యూపీఏ 2లో పర్ డే 7 కిలోమీటర్స్ కొత్తగా జాతీయ రహదారులు నిర్మించడం కష్టంగా ఉంటే ఈరోజు స్లోగా పని జరిగినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొండలు కోనల్లో పోతే యావరేజ్న 32 కిలోమీటర్స్ వస్తే వేగంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మా యావరేజ్ 37 కిలోమీటర్స్ పర్ డే నేషనల్ హైవేస్ వేస్తూ వస్తూ ఉన్నాం. గరీబీ హటావో అని చెప్పి గరీబోళ్ళను ఊరవతలకి కాంగ్రెస్ పార్టీ పంపిస్తే గరీబోళ్ళను బ్యాంకుకి తీసుకొచ్చి బ్యాంకు మెట్లు ఎక్కించి బ్యాంకులలో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇప్పించినటువంటి పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో భారత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. మీకు అనిపిస్తుండొచ్చు చాలా సింపుల్గా ఎవరు తీసుకురన్నా బ్యాంక్ ఖాతాలని. సుమారు 30 కోట్ల మంది ప్రజలు, అంటే భారతదేశ జనాభా సుమారు 130-140 కోట్లు ఉందంటే 30 కోట్ల మంది జనాభాని బ్యాంకు మెట్లు ఎక్కించి ₹1 ఖర్చు లేకుండా
బ్యాంకు ఖాతాలని తీసినాం. వినడానికి చాలా సింపుల్గా కనబడుతుంది, కానీ దానివల్ల పారదర్శకత అనేటువంటి పదానికి అర్థం తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఒక మాట, మేము ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే గల్లీకి వచ్చేసరికి అవి 15 పైసలే గల్లీకి చేరుతూ ఉన్నాయి, మిగతా 85 పైసలు దుర్వినియోగం అవుతాయని రాజీవ్ గాంధీ గారు ఆవేదన చెందితే, అట్లా జరగకుండా ఉండడానికి ప్రజలందరికీ పారదర్శకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఆఖరికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఉపాధి హామీ కూలీ డబ్బుల్ని కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కూలీల అకౌంట్లకే డబ్బులు వేయించినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. భారతదేశంలో లిటరసీ రేట్ తక్కువగా ఉంది. మీరు నోట్లని రద్దు చేయడం వల్ల కానీ, లేదా మార్కెట్లోంచి నోట్ల సంఖ్యను తగ్గించడం వల్ల కానీ, పేమెంట్స్ అన్నీ డిజిటల్ పేమెంట్స్ చేస్తే ఇక్కడ ఇల్లిటరసీ ఎక్కువ ఉంది, అమాయకులు నష్టపోతారని చాలామంది ఆవేదన చెందిర్రు ఇంటలెక్చువల్స్ టీవీ ఛానళ్ళల్లో కూర్చొని. కానీ దానికి భిన్నంగా మీరు ఈరోజు ఏ కూరగాయల మార్కెట్కి పోయినా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఎర్రగడ్డ బొమ్మని చెప్తలేను నేను, గజ్వేల్ కూరగాయల మార్కెట్కి వచ్చినా, సిద్దిపేట కూరగాయల మార్కెట్కి వచ్చినా, దుబ్బాక కూరగాయల మార్కెట్కి వచ్చినా, కొడంగల్ కూరగాయల మార్కెట్కి వచ్చినా, ఆఖరికి ఉల్లిగడ్డలు అవే అమ్మ కూడా తన ముంగట ఒక స్కానర్ని పెట్టుకొని దాని ద్వారా డబ్బులు పే చేయి బిడ్డ అని చెప్పేటువంటి స్థితికి, ఈవెన్ దో లిటరసీ లేకపోయినప్పటికీ కూడా ప్రజల్ని డిజిటల్ పేమెంట్ వైపు నడిపితే ఇలా నేను గర్వంగా చెప్పగలుగుతా, ప్రపంచంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి దేశం భారతదేశం అని రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారు చెప్తలేరు. ఇది ప్రపంచ బ్యాంక్ లాంటి గొప్ప సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాలు. కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది, హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం, వాటిని గ్యారంటీల రూపంలో ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు రాసిర్రు ఆ చట్టాన్ని. దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీకి పని చేయాలని చెప్పలేదు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము, మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తూ ఉన్నాం. విభజన చట్టంలో హామీలు పెడతారా ఎవరన్నా? పోలవరానికి జాతీయ హోదా వస్తుంది, కానీ తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుకి హామీ ఇస్తామని చెప్తారు తప్ప ఆ రోజే జాతీయ హోదా ఇవ్వాల్సింది ఎవరొద్దన్నారు? ఆంధ్రప్రదేశ్ విభజించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చి ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్టు కేవలం హామీ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్. హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు, అమలు చేయడం భాజపా వంతు అవుతుంది. ఆ అమలులో కూడా మేము అంత్యోదయనే మా లక్ష్యం, అంత్యోదయనే మా స్ఫూర్తి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా స్ఫూర్తి. అందుకనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా మోడీ వెంట నడుస్తూ ఉన్నారు. మళ్ళొకసారి మూడోసారి జూన్ 4వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకి ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో వస్తారనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.